హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ట్రావెల్ స్టోరీ. సో ఇప్పుడు వచ్చైతే మేము గోవాలో ఉన్నాము. సో నార్త్ గోవాలో అనమాట. సో మేము వచ్చి అంజునా బీచ్కి దగ్గరలో ఉన్న ఓఐఏ గోవా అనే హోటల్లో ఉన్నాము. సో ఈ హోటల్ వచ్చేసి అంజునా బీచ్కి దగ్గరలో ఉంటుంది అండ్ మొత్తం కంప్లీట్గా పబ్ కల్చర్ ఉండే ఏరియా అనమాట. సో హోటల్ బయటికి రాగానే ఆ గల్లీ మొత్తం పబ్సే ఉంటాయి. యాక్చువల్గా గోవాలో కొంచెం విత్ పూల్తో చాలా రేర్ అనమాట హోటల్స్ ఉండడం. అండ్ నార్మల్గా మ్యారియట్, ఎక్సాటికా అవన్నీ ఉంటాయి కదా. సో అవి చాలా లాంగ్ ఉంటాయి వెళ్ళడానికి. సో ఓన్లీ అక్కడ మాత్రమే రిసార్ట్లోనే మాత్రమే ఉండాలి అనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు అది. బట్ ఒకసారి ఇలాంటివి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎప్పుడు అంజునా బీచ్ సైడ్ వెళ్ళలేదు అని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇది రూమ్ ఎంట్రీ అనమాట. మనకి ఇలా ఉంటుంది. ఇది బయట వర్షం పడింది అండ్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇంత ఉంటుంది. సో ఇద్దరికి చాలా సెట్ అవుతుంది. అండ్ చిన్నగా ఉండదు, పెద్దగా ఉండదు, ఓకే పర్లేదు అన్నంత ఉంటుంది. అండ్ ఇది కొంచెం అది కర్టన్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో దోమలు అవన్నీ కూడా ఏమీ లేదు. సో నీట్గా ఉంది. అండ్ రూమ్ అయితే నిజంగా నీట్గా ఉంది. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాష్రూమ్ నీట్గా ఉండి బెడ్రూమ్ నీట్గా ఉంటే చాలు. సో వాష్రూమ్, బెడ్రూమ్ నీట్గా ఉంది కాబట్టి కంప్లీట్గా సాటిస్ఫైడ్ అనమాట. అండ్ పూల్ అయితే చిన్నగా ఉంది, బట్ చిన్నగా లేదు, మరి చిన్నగా లేదు, అలానే పెద్దగా లేదు, బట్ పర్లేదు బాగానే ఉండింది. సో మేమైతే కొంచెం వెళ్ళిన రోజు కొంచెం ఈవినింగ్ టైంలో కొంచెం చిల్ అయ్యాము, బాగుంటుంది. సో దాంట్లో అస్సలు ఫుల్ నాకు కోల్డ్ వచ్చేసింది అనమాట తర్వాత. అండ్ నీట్గా ఉన్నాయి వాటర్. ఇది వచ్చేసి రూమ్ ఎంట్రీ. సో అది డోరు. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఏసీ ఉంది, అలాగే ఫ్యాన్ కూడా ఉంది. కొన్ని హోటల్స్లో ఓన్లీ ఏసీ మాత్రమే ఉంటుంది, ఫ్యాన్ ఉండదు. బట్ ఇక్కడ ఫ్యాన్ ఉంది. నాకైతే ఫ్యాన్ లేకపోతే అసలు నిద్రే పట్టదు, ఎంత ఏసీ ఉన్నా కానీ. సో ఫ్యాన్ ఉంది కాబట్టి హ్యాపీగా నిద్ర పడుతుంది. సో ఇది పెద్దగా ఉంది రూము, చాలా స్పేషియస్గా ఉంది అండ్ నీట్గా ఉంది. మెయిన్ థింగ్ నీట్గా ఉంది. మళ్ళీ చెప్తున్నా, చాలా బాగుంది. కపుల్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో కపుల్స్ వచ్చి కొంచెం బయట ఎక్కడ తిరగకుండా ఓన్లీ నైట్ టైంలోనే ఎక్కడికన్నా మంచి ప్లేస్కి వెళ్ళి అట్లా డిన్నర్కి అట్లా వెళ్దాము, మిగతా డే మొత్తం హోటల్లోనే స్పెండ్ చేద్దాం అంటే సింపుల్గా ఈ హోటల్ బాగుంటుంది. అంటే డీసెంట్ ప్రైజ్. సో ప్రైజ్ వచ్చేసి 10 to 12 మధ్యలోనే ఉంటుంది ఎప్పుడు. కొన్నిసార్లు 10 to 15 మధ్యలో ఉంటుంది. సో 15 దాటదు, అలానే 10కి కూడా తగ్గదు. సో అదనమాట. అండ్ ఇది వచ్చేసి రూమ్కి బయట వెళ్ళగానే ఈ గల్లీ ఉంటుంది. సో ఇక్కడ పబ్స్, రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. చాలామంది ఇంకా ఇక్కడికే వస్తారనమాట. సో ఇక్కడ నోవా బాగుంటుంది. సో ఇక్కడ మేమైతే ఇప్పుడు వచ్చేసింది అయితే మెలాగా అనమాట. సో ఇది బాగానే ఉంటుంది. మొత్తం పబ్ కల్చర్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తే బాగుంటుంది. అండ్ కంప్లీట్గా ఇదంతా బాగా పబ్ కల్చర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. అండ్ బాగుంటుంది. బట్ అన్నట్లు ఏమి ఉండదు. నాకైతే అంత ఏమనిపించలేదు. ఇంకా వెళ్ళాం కాబట్టి 2 స్టార్టర్స్ అండ్ ఒక మాక్టైల్ చెప్పుకొని వచ్చేసామన్నమాట. అండ్ తర్వాత నోవా చెప్తున్నాను కదా, నోవా బాగుంటుంది అండ్ ఫుల్ రష్ ఉంటుంది అది. సో కపుల్ వచ్చేసి 5,000 ఛార్జ్ చేస్తారు ఎంట్రీ ఫీ. ఇది వచ్చేసి మెలాగా ఇలా ఉంటుంది. బట్ జస్ట్ ఏంటంటే కింద డీజే పెడతారు, కొంచెం ఇదంతా లైటింగ్ ఇలా ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో మేము జస్ట్ వెళ్ళేసి వచ్చేసామన్నమాట. అండ్ తర్వాత రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత మాక్టైల్ అండ్ పిజ్జా చెప్పుకున్నాము. పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉంటుంది సీరియస్లీ. అండ్ మేము ఉన్న హోటల్లోనే చెప్పుకున్నాం అనమాట. సో అక్కడే చెప్పేసుకొని తినేసాము. సో కొంచెం లేట్ నైట్ అయింది, ఆకలేసింది, అందుకని ఒక 11:30 అలా ఆర్డర్ చేసేసాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి సేమ్ ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది, మధ్యలో ఈ పూల్ ఉంటుంది, దాని తర్వాత రూమ్స్ ఉంటాయి. అక్కడ కనబడుతుంది కదా ఒక డోరు, అదే అనమాట రూము. సో అక్కడ ఓన్లీ 3-4 రూమ్స్ ఉంటాయి అంతే. 3 కాదు, సారీ 4 to 5 రూమ్స్ ఉంటాయి అంతే. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో కపుల్కి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక బెస్ట్గా ఉంటుందన్నమాట కపుల్కి. సో విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ 1, 2 ఇక్కడ ఇలా ఉంది కదా. సో అది క్లోజ్ చేశారు, స్విమ్మింగ్ పూల్ కనపడొద్దు అని చెప్పి. సో మొత్తం 4 రూమ్స్, 5 కాదు 4 రూమ్స్ ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా అది. సో అక్కడ డోర్ కనబడుతుంది కదా, అదొక రూము. అవతల సైడ్ ఇంకొక డోర్ కనబడుతుంది, అది ఇంకొక రూమ్ అనమాట. అట్లా. సో ఇదనమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. సో కంప్లీట్గా 3 days ఉన్నాము. యాక్చువల్లీ ఫోటోషూట్ కానీ వచ్చాము, ఫుల్ వర్షం పడడం వల్ల అది క్యాన్సిల్ చేసుకొని 3 days మంచిగా చిల్లా వెళ్ళిపోతున్నాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.